హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు రచయితలకి ఇందాక ఏదో గొల్బడి మారుతున్నారు చెప్పిన మాటలాగా మీకు మీ పర్సనల్ కెరీరుకి సంబంధించినంత వరకు మాట్లాడుకోవాలంటే మీరు ఎక్కువ ఛాలెంజ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫేస్ చేశారా, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫేస్ చేశారండి? డెఫినెట్ డైరెక్టర్కి నచ్చాలి, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి. కొన్ని సందర్భాల్లో నాకు తెలిసి నేనే కాదు సార్, ఏ రచయిత కూడా 99% వీటి ఎక్కడి దగ్గర ఛాలెంజ్ రాదు సార్. ఎక్కడ వస్తుందండి రచయితకి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే సార్, చాలా కష్టపడతాం. డైరెక్టర్లు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కలిసి 1-4 వర్షన్లు రాస్తారు, రాయిస్తాము. అంత ప్రేమగా జరిగేది, అక్కడ ఏం బలవంతం ఉండదు, సరదాగా ఎంజాయ్ చేస్తూ రాస్తాం సార్. అంత కష్టపడి రాసిన పాట వినపడదు సార్. అక్కడ బాధ అనిపిస్తుంది, వినపడదు పాట. ఎందుకు వినపడదు అర్థం కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి 4 గదుల మధ్య కూర్చోబెట్టి అంతగా ఒక పదం, ఈ పదం అయితే బాగుంటుందా కళ్యాణ్, ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ పదం, లేకపోతే ఫర్ నేమ్ సేక్ నా పేరే చెప్తున్నాను నేను, కళ్యాణ్ ఈ పదం కాకపోతే ఇంకో ఏదైనా పదం ఆల్టర్నేటివ్ రాయవన్నప్పుడు ఆ ఆల్టర్నేటివ్ రాయమన్న పదం వినపడాలంటాను నేను. ఇప్పుడు అమ్ముంది సార్, ప్రేమగా అన్నం వండి పెట్టింది, అది పిల్లలు తినకపోతే ఉపయోగం ఏముంది, తినడానికి పనికి రాకపోతే ఉపయోగం ఏముంది? నిరుపయోగమే కదా. ప్రేమ నిరుపయోగమే, అది నిరుపయోగమే, శ్రమ నిరుపయోగమే. నేను అదే అంటాను. ఇప్పుడు 99% తెలుగు పాటలో ఉన్న సమస్య పాట వినపడకపోవటమే అండి. మంచి పాట మంచి ట్యూన్ చేయకపోవటం కాదు, మంచి ట్యూనే చేస్తారు. మంచి లిరిక్ రాయకపోవటం కాదు, మంచి లిరికే రాస్తారు. వినపడదు పాట. వినపడదని అంటే దాన్ని అది ఏంటి, వాట్ యు మీన్? నేను చెప్తాను కదా, మ్యూజిక్లో లిరిక్ అనేదాన్ని, మ్యూజిక్ అంటే లిరిక్ అంటే మ్యూజిక్ అప్గ్రేడ్లో కనపడుతుంటుంది. బేసికల్గా పాటలో మనం చూసుకుంటే పల్లవి, చరణాలు తప్ప బీజిఎమ్స్ కానీ ఇవన్నీ మ్యూజిక్ అనే కదా నింపబడి ఉండేది. ఎవరో అతి కొద్ది మంది సంగీత దర్శకులు తప్ప, చాలా వరకు అది కొద్ది సంగీత దర్శకులు కొద్ది పాటలే, మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను, కొద్ది పాటలు తప్ప మిగతా అన్ని పాటలకి మ్యూజికే ఓవర్లాప్ అవుతుంది. అంటే నేను ఎక్స్ట్రా శ్రమించి నా చెవిని నేను కాన్సన్ట్రేటెడ్గా వింటే తప్ప పాట విందో అర్థం కాదు నాకు. ఇప్పుడు ఒక సామాన్యుడు సైకిల్ దొక్కుతూ ఒక రిక్షా దగ్గర పాట వేసుకున్నాడు. ఇప్పుడు రిక్షాలు లేవనుకోండి, ఆటో అనుకోండి. ఆటోలో పాటేసి డ్రైవర్ వెళ్తున్న డ్రైవర్కి చెవులకు తాకేది ఆ భావం అర్థం అవ్వాలి తప్ప అతను డ్రైవింగ్ వదిలిపెట్టి ఈ పాట ఏమవుతుందని వినేంత వినడు కదా, వినలేడు. అంత శ్రమ ఎవరు ఇవ్వరు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అందరూ కొత్తగా డిస్క్లైమర్లు వేస్తున్నారు, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ అని. ఎందుకు వాడాలి సార్ హెడ్ ఫోన్స్? అంటే హెడ్ ఫోన్స్ వాడితే తప్ప అర్థం కానంత పాట మనం చేస్తున్నామా? మీరు చూడండి సార్, ప్రతి లిరికల్ వీడియోకి ముందు ఒకటి వస్తుంది, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ అని. ఎందుకు హెడ్ ఫోన్స్? హెడ్ ఫోన్స్ లేకముందు కూడా పాటలు ఉన్నాయి కదా, మంచి పాటలే ఉన్నాయి కదా. పాట వినపడనప్పుడు చెవులకి దగ్గర చేసుకొని వినాలి సార్. పాట విన్నప్పుడు స్పష్టతే సార్. ఇప్పుడు మనం ఒక సినిమా ఉంది సార్, సినిమా గొప్ప హిట్ సినిమా అంటే ఏంటి, నువ్వు అనుకున్నది స్పష్టంగా అవతలకి అర్థమైంది అంతే. ఎగ్జాక్ట్లీ అది సేమ్ ట్రాన్స్మిట్ అయింది. నువ్వు అనుకున్నది స్పష్టత ఉంటే అవతలకి ట్రాన్స్మిట్ అవుతుంది. పాట కూడా అంతే. హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తే కాదు సార్, చెవులకి వినసొంపుగా. మరి మీరు ఇంత చక్కగా, ఇంత అకాడమిక్గా, ఇంత టెక్నికల్గా, ఇంత డీటెయిల్గా చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఈ రోజున ఉన్న ఈ సినిమా అనే ఈ సంగ్రామంలో మీరు కూడా సైనికుడు, పాటల సైనికుడు. మరి మీరు చెప్పరా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఏంటండి ఈ రొద, ఈ గోల, అసలు మా లిరిక్ ఏది, మా లిటరేచర్ ఏది చెప్పాలి? అందరూ చెప్తారు సార్, నేనే కదా సార్, ప్రతి రచయిత చెప్తారు. వాళ్ళకి తెలుసు ఇదంతా. నేను ప్లస్ నేను ఇదేదో కొత్తగా తోడిపోస్తున్నది కూడా కాదు, వాళ్ళకి తెలుసు. అభద్రతలు సార్, ఎక్కడికో వచ్చేలోపు ఒక అభద్రత వచ్చేస్తుంది. లిరిక్ కరెక్ట్గా ఉందా లేదా అని మన మీద మనకు డౌట్ వచ్చేసి, సో మ్యూజిక్ తోటి గట్టిగా నొక్కేద్దాం అనిపించేసి. నేను చెప్తున్నా కదా సార్, ఎప్పుడు కూడా సార్, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మ్యాటర్ బయటకు అంత కాన్ఫిడెంట్గా వినపడుతుంది సార్. నాకు మా నాన్నగారు ఒకటి చెప్పేవాడు, ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు మా నాన్నగారు, రేయ్ నేను పాట రాశాను 10 మందికి ఎప్పుడు పంపకు. ఎందుకంటే నువ్వు బలవంతంగా పంపే పాట ఎవడు వినడు. నీ పాట మంచి పాట అయి, నీ పాట గొప్ప పాట అయితే వాడు నేను విన్ను అని 4 గోడల మధ్య తలుపులు వేసుకొని కూర్చున్నా వాడి చెవుల్లో మారు మోగుద్దా పాట అని చెప్పాడు మా నాన్నగారు. ఏ పాటైనంత ఇప్పుడు మనం ఎందుకని 100 పాటలు రిలీజ్ అవుతున్నాయి, ఎందుకు ఒక్క పాట గురించి కూడా ఎవరు పాడుకోవట్లేదు? పాడుకునే పాటలు మీరు చూడండి సార్, హిట్ అయిన ప్రతి పాట పాడుకునే పాట అయి ఉంటుంది సార్, 100%. అది స్పష్టంగా వినపడ్డ పాట అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కైండ్ వైజ్ హుకుం లాంటి సాంగ్ కూడా మనం చూస్తే, ఆ హుకుం అన్న పదం ఒక్కటే జనాలకు అర్థమైంది, ఆ హుకుం ఒక్క దాని గురించి మాట్లాడుకుంటున్నారు.
మిగతా అదంతా ఏంటో తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. అంటే పాట అంటే ఈ మధ్య కాలంలో ఎవరో నాతో అన్న మాట ఏంటంటే ఇన్స్టా రీల్లో క్యాచ్ అయ్యి 2 లైన్లు రాస్తే చాలండి అన్నారు. నేను అన్నాను ఇన్స్టా రీల్లో క్యాచ్ అయ్యేదంటే మరి 30 seconds పాట పెట్టుకుందాం సార్ అయిపోద్ది అన్నాను నేను. అంతే కదా, పాట సందర్భం కోసం, పాట అనుభవం కోసం, పాట అనుభూతి కోసం. అదర్వైజ్ సినిమాకి అసలు పాట అక్కర్లేదు సార్. కరెక్ట్. కొన్ని సినిమాల్లో పాటలు ఉండట్లేదు కదా ఇప్పుడు. ఎవరని పెద్ద హిట్ సినిమా, అవును, మన అడవి శేషుది, అవును, అందులో పాటలు లేవు. పాటలు నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు పాట మనకు ఎందుకు కావాలన్నది మనకు క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. పాట మనకు ఎందుకు కావాలన్నది మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. అది లేనప్పుడు ఏ క్రాఫ్ట్ అయినా సరే సార్, ఇప్పుడు ఏ క్రాఫ్ట్ అయినా మనకు ఎందుకు కావాలో మనకు తెలియకపోతే దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. మేము కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాని పట్టుకుని మీడియాలో వెళ్తున్న వాళ్ళమే కదా. అన్ని ఫ్యాకల్టీస్, అన్ని క్రాఫ్ట్స్ బాగా ఎలివేట్ అయ్యాయి ఒక సినిమా మేకింగ్లో. ఒక కెమెరా కావచ్చు, అవును అవునవును అవును, ఆర్ట్, సెట్స్, గ్రాఫిక్స్ అన్నీ బాగా ఎలివేట్ అయ్యి సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి, అవి పెరుగుతున్నాయి. అవును. బట్ అన్నిటి మధ్యన అడుగును పడి జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోతున్నది మాత్రం సినిమా పాట. ఎస్ సార్, ఎస్ సార్. నేను మొన్న సినిమాకి ఏదో వెళ్ళాను. నేను ఐ ట్రైడ్, మీరు ఇందాకన్నట్టుగా నేను చాలా ఎఫర్ట్ పెట్టా ఆ లిటరేచర్ కోసం అని. నాకు అసలు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ సార్, నా సినిమాలో పాట నేను రాసిన పాట ఏంటని నేను వింటాను చాలా చాలా ట్రై చేశాను సార్. చాలా బాధాకరమైన విషయం. నేను రాసిన పాట ఇప్పుడు నేను ఎప్పుడో రాసి ఉంటాను, అది 6 నెలల తర్వాత రిలీజ్ అయి ఉంటుంది సినిమా జనరల్గా. అంతేగా, రిలీజ్ అయినప్పుడు సినిమాలో పాట వస్తుంటే ఆ పాట ఏంటో వింటానికి నేను ట్రై చేశాను. అసలు రాసిన రచయితగా నాకే అర్థం కాకపోతే, చాలా దయనీయమైన పరిస్థితి. అంటే ఆ పదాలు ఏంటో నాకే వినపడకపోతే, అంటే నాకు కొంచెం కాస్త లిటరేచర్ కూడా తెలిసి ఉంటుంది కదా, నేను రాసిన లిటరేచర్ రాసిన పాట కాబట్టి మీకు గుర్తుంటుంది, నాకు అసలు జనరల్ గుర్తుంటుంది. అలాంటి పాట నేనే ఆ మ్యూజిక్ ఆ రొదలో నేనే వినలేకపోయాను. నేను రొద అన్న మాట వాడుతున్నానంటే దాని తాలూకు పెయిన్ మీకు అర్థం కావడం కోసం రొద అన్న మాట వాడుతున్నాను సార్. అంటే బీయింగ్ ఇప్పుడు నేనే లేదు సార్, ప్రతి రైటర్ చాలా కష్టపడతారు సార్ పాట కోసం. అవును, ప్రతి రైటర్ కష్టపడతారు. ఎందుకంటే 1కి 4 వర్షాలు రాస్తారు. 4 వర్షాలు రాయటంలో ఎవ్వరికీ బాధ లేదు, ఎవ్వరికి ఇబ్బంది లేదు. 4 శాస్త్రి గారు 200 పల్లవులు రాసిన సందర్భాలు నాకు తెలుసు. ఆ పల్లవులు ఎప్పుడైతే బయట వినపడతాయో అది అరే వినపడ్డది, మనం అనుకున్న భావం అవతలకు రిజిస్టర్ అయింది అనేది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అలా వెళ్ళిపోయిన పాట, అలాంటి ఒక పాట ఉందా అని నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మ్యూజిక్లో అది వినపడదు, అది మ్యూజిక్ అనుకున్నానే, వెనకాల లిరిక్స్ ఉందా అని అడిగారు నన్ను చాలామంది. అది మ్యూజిక్ అనుకున్నానే అని. ట్రాజడీ కదా, అది ఇట్స్ బిగ్ ట్రాజడీ. మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ హ్యాపెనింగ్ సార్. ఇప్పుడు మీరు చూడండి సార్, హిట్ అయిన రీసెంట్ టైమ్స్లోనే కాదు సరే, మనం ఒక గత 10 ఏళ్ల నుంచి తీసుకోండి సార్, అర్థం కాకుండా వినపడకుండా హిట్ అయిన పాట ఏదైనా ఉంటే దాన్ని మనం ఫాలో అవ్వచ్చు సార్. ఎంత లిరికల్గా ఎంత స్పష్టంగా పాట వినపడితే అంత గొప్ప పాటలు అయ్యేది. అవును, ఇప్పుడు అలవైకుంఠపురం చెప్పండి ఎగ్జాంపుల్, బికాస్ రీసెంట్ టైమ్స్లో జరిగినాయి కాబట్టి చెప్తాను. అలవైకుంఠపురం కానివ్వండి, పుష్ప కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, ఇలా నేమ్ ఎనీ బిగ్ ఫిల్మ్, సీతారామం కానివ్వండి, ఫర్ దట్ సేక్ సీతారామం కానివ్వండి, వీటన్నిటిలోనూ పాటలు వినపడ్డాయి సార్. అసలు మన వాళ్ళందరూ పాడుకునేలాగా ఉండాలి పాట అనే స్థాయి నుంచి అసలు వినపడితే చాలనుకునే స్థాయికి వచ్చేసాం మనం. పాడుకునేలాగా ఉంటాం అనేది వదిలేసేయండి, ఇప్పుడు వినపడాలి కదా ఫస్ట్. ఆ వినపడటం లేకపోవటం నేనే చెప్తున్నాను సార్. నేను ఎప్పుడు అంటే పాటను ప్రశాంతంగా నేను వినలేనప్పుడు, పాట అంటే సౌండ్ కాదు సార్, పాట అనేది లలితం కదా. ఫస్ట్ లలిత కళలో ఒక భాగం పాట అన్న విషయాన్ని ప్రాథమికంగా అందరూ గుర్తుంచుకోవాలి సార్. ఇప్పుడు లలిత కళలో ఒక భాగం పాట, అది లాలిత్యంగానే ఉండాలి. నీ వేదన అంటే యమగోల్లో మంచి మాట ఉంటుంది సార్, గురుగారు నాకు అర్థం కావాలి అని అంటే మీరు ఒరే గాడిదే అని తిట్టని నాకు అర్థం అవుద్ది, అది స్పష్టంగా నాకు అర్థం అవుద్ది. ఒరే గార్ధబా అంటే నాకు అర్థం అవ్వదు, మీరు తిట్టారని కూడా నాకు తెలియదు. ఇప్పుడు మంచో చెడో పాట వినపడితే ఆ పాట జనామోదయోగ్యం కావచ్చు, ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అన్ని పాటలు ఆమోదయోగ్యం అవ్వాల్సిన పర్లేదు. కొన్ని పాటలు బాగా చాలా మంచి పాటలు ఆమోదయోగ్యం పోవడానికి, ఎవరికి గుర్తు లేకుండా పోవడానికి కేవలం హృదయ కారణం. ఎందుకంటే చాలా మంచి సినిమాలలో, చాలా మంచి పాటలలో కూడా ఆ సాహిత్యం బయటికి వినపడట్లేదు. పెద్ద సంగీత దర్శకులు దాని పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తున్నారు. వారు శ్రద్ధ చూపించినప్పుడు కూడా నిలబడట్లేదు పాట.
నేను చెప్తున్నా సార్, పాట అనేది లాలిత్యము, అది మీ ఆవేదన అర్థం అవుతున్నది సార్ నాకు. ఎందుకంటే మీరు చాలా కష్టపడి, మీరేం కాదు ఫర్ దట్ మ్యాటర్, నాకు తెలుసు కదా, నేను వెటర్ గారితో బాగా మూవ్ సార్. నేను ఎప్పుడు నమ్ముతాను సార్, అంటే చెప్పకపోయినా అడగకపోవటం ఆత్మహత్యతో సమానం అంటారు ఎప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది ఎక్కడో ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే, అంటే ఫర్దర్ మ్యాటర్ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారంటే సార్, పాట బాగాలేదని అనేటప్పటికీ పాట ఘనతని దేంతో ఎవాల్యూట్ చేస్తారని నేను చెప్పను కానీ సార్, పాట ఫెయిల్యూర్ని మాత్రం లిరిక్ రైటర్ తోటి ఎవాల్యూట్ చేస్తారు. ఇది నిజం. ఒక పాట బాగా లేకపోతే అతను బాగా రాయలేదని అంటారు, కదా. అవును, బాగా వినిపించలేదని ఎవరు అనరు సార్. బాగా వినిపించలేదని మనం అడిగినప్పుడు కామెంట్గా చెప్తారు. ఎండ్ ఆఫ్ ది డే పాట పోయిందని అంటే అందరికి ఉండే కామన్ అభిప్రాయం ఏంటంటే లిరిక్స్ పెద్ద గొప్పగా లేవు అని అంటారు కదా. నేనేమంటున్నాను, గొప్పగా లేకపోవచ్చు కూడా, నిజంగా కూడా ఇందులో లిరిక్స్ గొప్పగా లేకపోవచ్చు కూడా, నేను దానికి ఆదనట్లేదు. కానీ అది బాగున్నా బాగాలేకపోయినా ముందు వినపడాలి. వినపడితే ఆ తర్వాత దాని మీద మనం ఎలా పడవచ్చో అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.